హలో ఫ్రెండ్స్! బ్రేస్లెట్ తయారు చేయడానికి మనకి ఒక ఎలాస్టిక్, ఒక సిజర్ ఇంకా బీడ్స్ ఉంటే సరిపోతుంది. సో, ఫస్ట్ ఏం చేస్తారంటే ఎలాస్టిక్‌ని మీ హ్యాండ్‌కి పెట్టుకొని దానికంటే కొంచెం పెద్దగా తీసుకొని కట్ చేసేసేయండి. కట్ చేసినాక ఆ ఎలాస్టిక్‌కి ఎండ్‌లో ఒక నాట్ వేయండి. ఆ నాట్‌ని మీరు హ్యాండ్‌తో ఒక ఫింగర్‌తో పట్టుకొని ఇంకొక హ్యాండ్‌తో ఒక్కొక్కటిగా బీడ్స్‌ని లోపలికి వేస్తూ రండి. సో, మీరలా పట్టుకోకపోతే గనక ఒక ఎండ్ ఎక్కడైతే మనం నాట్ వేసామో అక్కడ పట్టుకోకుండా వదిలేస్తే గనక మనకి అది ఎలాస్టిక్ కాబట్టి లూజ్ అయిపోయి బీడ్స్ అన్నీ మళ్ళీ పడిపోతాయి. సో, మేక్ ష్యూర్ దట్ మీరక్కడ హ్యాండ్ పెట్టి ఒక ఫింగర్ పెట్టి పట్టుకున్నారు. తర్వాత బీడ్స్ ఒక్కొక్కటిగా వేస్తూ రండి. సో, బీడ్స్ వేసేసిన తర్వాత మనం నాట్ వేసుకోవాలి దానికి. సో, నాట్ ఎట్లా వేయాలో గూడా నేను డీటెయిల్‌గా మీకు చెప్పాను. నేను దీనికి యూజ్ చేసిన మెటీరియల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను లింక్. సో దట్ మీరు ఆహ్, మెటీరియల్స్‌ని తీసుకోవచ్చు. సో, ఇలాగ మనం మల్టిపుల్‌గా ఏ కలర్ కావాలంటే ఆ కలర్‌వి బీడ్స్ కానీ, పర్ల్స్ కానీ యూజ్ చేసి ఇట్లాగా ఈజీగా చేసుకోవచ్చు మనం బ్రేస్లెట్స్‌ని. అట్లా మొత్తం అన్నీ వేసుకోరండి. సో, మీకు చూసుకోండి బీడ్స్ ఏంటంటే మనకి హ్యాండ్స్‌కి ఎప్పుడైనా సరే లైక్ ఎక్కువగానే ఉండాలి. బ్రేస్లెట్ మరీ చిన్నగా ఉంటే మనకి టైట్ అయిపోయి బీడ్స్ అవి కట్ అయిపోతుంది ఎలాస్టిక్. సో, పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకొని అక్కడ నాట్ వేయండి. నాట్ వేసేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి టై చేయాలి. టై చేసిన తర్వాత దాన్ని రొటేట్ జేయాలి. రొటేట్ జేసి, టర్న్ జేసి మళ్ళీ దాన్ని సెకండ్ నాట్ వేయాలి. సెకండ్ నాట్ వేసినప్పుడు గూడా మళ్ళీ దాన్ని రొటేట్ చేసి అప్పుడు సెకండ్ నాట్‌ని ఫినిష్ చేయాలి. సో, ఫినిష్ చేసేటప్పుడు మనం టైట్‌గా దాన్ని పట్టుకొని మనం ఎంత టైట్‌గా అయితే అంత టైట్‌గా చూసుకొని కట్ చేసేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా మన బ్రేస్లెట్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ ఇదే ప్రాసెస్‌లో ఇంకొన్ని బ్రేస్లెట్స్ కూడా చేశాను. అవి కూడా చూసేయండి. ఫాలో ఫర్ మోర్ సచ్ వీడియోస్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.